హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నంత థిక్నెస్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ విడివిడిగా అయ్యేంత వరకు ఇలా ప్రెషర్ ఇస్తూ అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ విడివిడిగా అయిపోయిన తర్వాత ఇందులోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఇలా ఆనియన్స్ని ప్రెషర్ ఇస్తూ ఆనియన్స్ నుండి నీరు వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా నీరు వచ్చిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసి ఇలా ఆనియన్స్కి మొత్తం శనగపిండి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ పకోడీ పిండి అనేది గట్టిగానే ఉండాలండి. కేవలం ముద్దగా అవ్వడం కోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సోడాని యాడ్ చేసి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. నూనె కాగిన తర్వాత కాస్త పిండి ముద్దను తీసుకొని ఇలా పొడి పొడిగా పకోడీలను వేసుకోండి. ఈ పకోడీలన్నీ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ.